వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తరతమ భేదాలు లేకుండా అవినీతి చేపలను వలవేసి పట్టుకుంటున్నారు. ఏసీబీ ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర కేసులు నమోదు చేస్తూ ఉన్నా అవినీతికి అలవాలంగా మారిన ప్రధాన శాఖల్లో అవినీతిలో పీహెచ్డీ చేసిన అనకొండలపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అవినీతి అనకొండలు తప్పించుకుంటూ చిన్న చేపలను బలి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవినీతికే పాఠాలు నేర్పే కొందరు నేర్పర్లు ఏసీబీకి చిక్కకుండా చక్కటి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 100కు మించి 100 కోట్లు దాటిన అధికారులు ఉన్నారంటే ఎంతగా జనాలను పిండి పిప్పి చేశారో అర్థమవుతోంది. అవినీతి నిరోధక శాఖ మరింత సమర్థవంతంగా దృష్టి సారించి జిల్లాలతో పెనవేసుకుపోయిన అవినీతి అనకొండల చిట్టాను సిద్ధం చేసి దాడులు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ధనదాహార్తికి కొండలు కరుగుతున్నాయి. అక్రమ భవనాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్రమాలకు ఆజ్యం పోస్తూ అవినీతి బొజ్జలు నింపుతున్న అవినీతి అధికారుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మరడి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అధికారుల మీద ఉక్కుపాదం మోపుతుంది. గత ఏడాది నుంచి కూడా అవినీతి నిరోధక శాఖ అచేతనావస్థలో నుంచి చాలా యాక్టివ్ వ్యవస్థలోకి వచ్చేసింది. వివిధ జిల్లాలలో వరుసగా జరుగుతున్న దాడులు కనుక మనం పరిశీలిస్తే ఆదిలాబాద్ నుంచి మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాకా, అటు మహబూబ్నగర్ జిల్లా నుంచి మొదలుకుంటే మెదక్ జిల్లా వరకు ఎక్కడికక్కడ అవినీతి అధికారుల భర్తం పట్టేందుకు ఏసీబీ అధికారులు రంగంలో దిగారు, సఫలీకృతం అవుతున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే 3 చోట్ల దాడులు నిర్వహించి అవినీతి అధికారుల భర్తం పట్టేందుకు ఏసీబీ అధికారులు వలవేశారు. ఆ వలలోకి చిక్కారు. మొత్తం మీద కాప్రా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఏఈ సునీతా నాయక్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహబాద్ ఏసీ నరేష్ కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సీన్ రెసిడెంటు మరో ఏఈ, మొత్తం మీద కొన్ని గంటల వ్యవధిలోనే 4 అధికారులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు 4 కూడా ఏసీబీలో చిక్కున్నారు. అయితే వివిధ జిల్లాలలో వరుస దాడులు చేయడంతో ఉద్యోగస్తులలో అవినీతికి పాల్పడుతున్న అవినీతి మయమైన కొన్ని శాఖలలో మాత్రం ఉద్యోగస్తులు బెంబేలెత్తుతున్నారు. పైసలేనిది ఫైలు కదల్చలేని ఏదైతే కొన్ని శాఖలు ఉన్నాయో ఆ శాఖలలో మాత్రం కొంత ప్రకపనలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటికే అవినీతితోటి కూరుకుపోయిన కొంతమంది అధికారులు చిట్టా ఏసీబీ సేకరించిన చాలా జిల్లాలలో ఇంకా పాతుకుపోయిన అవినీతి అధికారులు ఇప్పటికి ఒక 20-25 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉండి అవినీతి అనకొండలుగా ఉన్న కొంతమంది అధికారుల విషయాలలో ఎందుకో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని ఒక ఆరోపణ కూడా వస్తున్నాయి. అటు రెవెన్యూ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా సివిల్ సప్లై సంబంధించిన శాఖ కావచ్చు, కీలకమైన శాఖలు ఏవైతున్నాయో అవినీతికి అలవాలమైన కొన్ని శాఖలు ఉన్నాయో ఈ శాఖల విషయాలలో పూర్తి స్థాయిలో అవినీతి అనకొండల్ని వెరిఫై చేయకుండా కొంత వదిలివేసే ధోరణితో కూడా దృష్టి సారించకుండా, అంటే ఫిర్యాదు వస్తే తప్ప పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్ల కూడా అవినీతి అనకొండలు చాలా ఈజీగా తాము చేసుకొని పోతున్నారనే ఒక ఆరోపణ వస్తుంది. ప్రధానంగా పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రధానమైన శాఖలు ఇటు ట్రాన్స్కో కానీ అవినీతి లేనిదే పచ్చనోటు రంగుపడందే ఫైల్ కదలకుండా ఉన్న
చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖల విషయాలలో అవినీతికి అలవాలంగా మారిన కొంతమంది అధికారుల చిట్టాను పూర్తి స్థాయిలో సేకరించి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించకపోతే ఒక పక్క అవినీతి యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటుంది. ఎవరో ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆ బాధితులు విసిగి వేసారి ఏసీబీని ఆశ్రయిస్తే తప్ప అధికారులు పూర్తి స్థాయిలో పట్టుకునే పరిస్థితి. తాజాగా అటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ కొంతమంది అధికారులు ఇది ఇరిగేషన్ అధికారులు ఉన్నారా, ఇరిగేషన్కి సంబంధించిన ఒక అనకొండలు కూడా పట్టుకున్న నేపథ్యంలో నూనె శ్రీధర్ కావచ్చు, లేదా హరిరామ్ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, కొంతమంది కీలక అధికారులు ఏదైతే శాఖాపరమైన విచారణలో కొన్ని అంశాలు ఉన్నాయో ఆ విచారణ ఆధారంగా ఏసీబీ సోదాలు నిర్వహించారు. కానీ ప్రతి జిల్లాలో 10 నుంచి 15 మంది అవినీతి అనకొండలు ఇప్పటికీ తమ అరాచకాలని, అక్రమాలని, అవినీతిని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఏసీబీ అధికారులు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి అవినీతి అధికారుల భర్తం పడితే తప్ప ఇంకా ఈ అవినీతి జాడ్యం కంట్రోల్ చేసే అవకాశం లేదు. కేవలం ఫిర్యాదుదారులు స్పందిస్తే తప్ప ఏసీబీ అధికారులు దృష్టి సారించడం లేదని ఒక ఆరోపణ కొనసాగుతున్న నేపథ్యంలో అటు విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఇటు ఏపీఎస్సీ అధికారులు కానీ ఈ 2 శాఖల సమన్వయంతో కనుక పనిచేసి అవినీతి అధికారుల చిట్టాను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు కార్యాలయాల్లో మానిటరింగ్ చేస్తూ కొంత నిఘా గనక ఉధృతంగా కొనసాగితే అవినీతి అధికారుల భర్తం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఏసీబీ డీజీ నుంచి మొదలుకొని పూర్తి స్థాయిలో వివిధ జిల్లాలలో దొరికిన అవినీతి చేపలు ఏ స్థాయి వాళ్ళు ఫిర్యాదు చేస్తే పట్టుకున్నామా, లేకపోతే ఏసీబీ ఏదైతే ఆదాయాన్ని మించిన ఆస్తుల విషయంలో పట్టుకున్నామో, ఏ కోణం నుంచి పట్టుకున్నామో, కానీ కేవలం పట్టుకునేది 1-2% మాత్రమే. కానీ ఇంకా 60-70% అవినీతి పనులు యథేచ్ఛగా ప్రజలు పీడిస్తూనే ఉన్నారు. ప్రతి ఫైల్కి పైసలు ఇస్తే తప్ప ముందుకు కదలని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఏసీబీ అధికారులు ఇదే దూకుని కొనసాగిస్తూనే కీలకంగా క్షేత్రస్థాయిలో వెళ్ళి అవినీతికి అలవాలంగా ఉన్న కార్యాలయాలు, అధికారుల చిట్టాను పూర్తిగా విప్పి దాని మీద నిఘా పెట్టి వాళ్ళని కనుక పట్టుకోగలిగితే అవినీతి జాడ్యాన్ని కొంతమేర అరికట్టే అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.